నటించకు. నేను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఆస్తి కోసం ఇన్ని దారుణాలు చేస్తావా? బావా, నిన్ను కావేరి మళ్ళీ ఏదో మాయ చేసింది. నాకే పాపం తెలియదు. ఇంకా నిన్ను నువ్వు సమర్థించుకోవాలని చూడకు. అన్నీ నీ నోటితో నువ్వే చెప్పేశావు. యముజ, మనం మాట్లాడుకున్న మాటలన్నీ వీళ్ళు వింటున్నట్టున్నారు. నోరు మూసుకోవాల్సింది నువ్వు యముజ. నీ నిజస్వరూపం బయట పెట్టడానికి కావేరి వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. కావేరి నాటకాలాడుతుంది. నా కొడుకుని కోడల్ని విడదీయడానికి ఎన్ని నాటకాలాడేవే నువ్వు. నిన్నసలు క్షమించకూడదు. అత్తయ్య, అవును, ఇవన్నీ నేనే చేశాను. ఆస్తి కోసం చేశాను. కావేరి మీద పగతో చేశాను. కావేరిని కష్టాలు పాలు చేయడానికి నాకు కారణముంది, ఒక లక్ష్యం ఉంది. కానీ ఏ లక్ష్యం కోసం మీరు బావ కలిసి కావేరిని అన్ని మాటలన్నారు? కావేరిని నాకంటే ఎక్కువ కష్టపెట్టింది మీరే. యమజ, నువ్వు చేసిన పనుల వల్ల అర్జున్ బాబు నన్ను అపార్థం చేసుకున్నారు. తప్పు వాళ్ళది కాదు, నీది. నాదా? నేనెలాంటి దాన్నో వాళ్ళకి తెలీదా? అయినా నన్ను గుడ్డిగా ఎలా నమ్మారు? ఒక మనిషిని తన లోపాలతో సహా ప్రేమిస్తేనే కదా అది నిజమైన ప్రేమ అవుతుంది. బావ నీకు అలాంటి ప్రేమ ఎప్పుడైనా అందించాడా? నేను నువ్వు తప్పు చేశావని చెప్పగానే రెచ్చిపోయి మాటలండం, ఇంట్లో నుంచి పొమ్మండం. దానికి మన అత్తగారు శ్రీ 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 భువనేశ్వరి దేవి గారు వంత పాడ్డం. ఇప్పుడు చెప్పు, నీ లైఫ్లో నిజమైన విలన్ ఎవరు? నేనా, నీ భర్త, అత్తగారా? నోర్మయ్, నువ్వు జిత్తులు మారే నక్కవి. నీ ప్లాన్ వల్ల నేను అమ్మ కూడా మోసపోయాం. ఇక నా భర్త మోసపోవడంలో ఆశ్చర్యమేముంది? అయినా నా భర్త నన్ను తిట్టి ఉండొచ్చు, అవమానించి ఉండొచ్చు. కానీ ప్రేమించినప్పుడు ఆయనకి ఎవ్వరూ సరిపోరు. నువ్వా కావేరి? ఈ యమజ ఇప్పటికీ మనల్ని విడదీయాలని చూస్తుంది. తనకి మాటలతో చెప్తే అర్థం కాదు. దీన్ని ఆగర్జున్, దీన్ని నువ్వు కొట్టకూడదు. మైసమ్మ, వీళ్ళని అరెస్ట్ చేయి. ఐపీసీలో ఎన్ని కేసులుంటే అన్నీ పెట్టు. లైఫ్ లాంగ్ బయటికి రాకూడదు. ఆ విషయం నాకు వదిలేయండి మేడం, నేను చూసుకుంటాను. దేత్తడి పోచమ్మ గుడి. కావేరి, జరిగిందేదో జరిగిపోయింది. నన్ను క్షమించి వదిలే. మళ్ళీ నీ జోలికి రాను. ఎహే, ఎన్నిసార్లు క్షమించడానికి కావేరి ఏమైనా ఇచ్చట క్షమాభిక్షలు పెట్టబడును అని బోర్డులేమైనా రాసిందా? అలా నిన్ను ఈ అరుపులేవో జైల్లోకెళ్ళి అరుద్దాం పదా. చివరగా ప్రేక్షకులకి ఒక SMS రిక్వెస్ట్ చేసుకుంటాను. కానీ హాయ్, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే KRO అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అలా అని టైప్ చేసి 5555కి
SMS చేయండి. బాయ్. ఇక చాలే పద ఆ, ఆ. రావే పద ఏ వదులు